హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చికెన్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఇప్పుడు బర్డ్ ఫ్లూ వల్ల చికెన్ అయితే తినలేకపోతున్నారండి. అలాంటప్పుడు పుట్టగొడుగులతోటి ఈ రకంగా మష్రూమ్ కర్రీని ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుందండి. ఈ మష్రూమ్స్ అనేవి అన్ని సూపర్ మార్కెట్లలో దొరుకుతున్నాయి. ఈ కర్రీని ఎలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే పుట్టగొడుగుల్ని శుభ్రంగా కడిగేసి పైన లేయర్ ఉంటుందండి, ఒక లేయర్ని అయితే తీసేసేయాలి పొట్టు అనేది. నేనైతే ఆల్రెడీ తీసేసాను. దీన్ని 3 సార్లు మంచిగా ఉప్పుతోటైతే కడుక్కోవాలి. శుభ్రంగా కడిగేసిన తర్వాత ఈ రకంగా తెల్లగా అయిపోతాయి. వీటిని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. వీటిలలో కొద్దిగా బ్లాక్ అనేది ఉంటుంది కదా, దాన్ని అయితే తీసేయాలండి. ఈ రకంగా అన్నిటినీ కట్ చేసుకొని లోపల కొన్ని ఉన్న వాటిని, పాడైపోయిన వాటిని చూసి అయితే తీసుకోవాలి. మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడిగేసి తీసుకోవాలి. ఇప్పుడు టమాటాలను అయితే 4 టమాటాలను మిక్సీ జార్లో వేసేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసి అందులో సరిపడా ఆయిల్ వేసుకొని ఇలా హోల్ గరం మసాలా వేసుకోవాలి. అందులోనే కొద్దిగా కరివేపాకు, సన్నగా తురిమిన ఉల్లిగడ్డ ముక్కలను అయితే వేసుకోవాలండి. ఇప్పుడు అందులోనే కొద్దిగా అల్లం పేస్ట్ని కూడా వేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా వేయింపుకోవాలండి. ఇలా బాగా వేగిన తర్వాత ఈ రకంగా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా మిక్సీ పట్టిన టమాటా ప్యూరీని అయితే వేసుకోవాలి. మీకు ఎంతగా సూప్ కావాలో అన్ని టమాటాలను అయితే వేసుకోవచ్చండి. అందులోనే వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పసుపు, కారం సరిపడా వేసుకోవాలి. ఉప్పు కూడా సరిపడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ రకంగా వేసుకొని కొద్దిగా గరం మసాలా లేకుంటే ధనియాల పొడి కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఉప్పు కొద్దిగా లాస్ట్కి వేసాను, మీరు ముందు వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసి 10 మినిట్స్ ఈ రకంగా కుక్ అయిన తర్వాత ఇందులోకైతే మష్రూమ్స్ని అయితే ఇలా ముక్కలుగా చిన్నగా కట్ చేసుకోవాలండి. మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు. దీంట్లో వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి మరో 10 మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి. కర్రీ అనేది ఈ రకంగా చిక్కబడాలండి. బాగా చిక్కగా అయ్యేంత వరకు అయితే కర్రీని ప్రిపేర్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఇందులోకి అన్ని గరం మసాలాలను అయితే వేసుకోవచ్చండి. కొద్దిగా కసూరి మేతి కూడా వేసుకొని లాస్ట్లో బాగా కలిపేసుకొని కొత్తిమీర, పుదీనా మీకు చికెన్లో ఎలా వేసుకుంటారో అలా అన్నీ వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి కర్రీ అయితే. ఈ రకంగా ఒక్కసారి ట్రై చేయండి. నచ్చితే కనుక లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.